నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్. ఫుడ్ మనము టైంకి తినడము అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఎంత చెప్తామో, ఆ టైం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. చాలామంది నాకు వీడియోస్లో పెడుతూ ఉన్నారు, ఏముంది షుగర్ కంట్రోల్ చేయడానికి ఓన్లీ టైం అనేది అంత ఇంపార్టెంటా అని. టైం అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఎలా అయితే మనం కుక్ చేసేటప్పుడు ఫైర్ అనేది మంచిగా ఉంటేనే కుక్ అవుతుందో, మన లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ ఫైర్ కూడా చాలా బాగా అనేది మనకి 9 తర్వాత 10 o'clockకి మ్యాక్సిమం మంచి ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే పనిలో పడి పనంతా అయిపోయాక ఎప్పుడో 12 o'clockకి 1 o'clock తింటూ ఉంటారు. ఆ పాటికే డైజెస్టివ్ ఫైర్ అనేది చాలా ఎక్కువగా మన బాడీలో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళు తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీస్ అండ్ బ్లోటింగ్ లాంటివి రావడం, ఆ తర్వాత అవే క్రమక్రమంగా పైకి వెళ్ళిపోయి మన పిత్తాన్ని కూడా డిస్టర్బ్ చేసి, కఫాన్ని కూడా డిస్టర్బ్ చేసి రకరకాల ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ని అవి క్రియేట్ చేస్తూ ఉంటాయి. చాలామంది ఈ టైం అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మార్నింగ్ తింటారు, ఒకసారి ఆఫ్టర్నూన్ తింటారు, టైం కుదిరినప్పుడు తింటారు. అలా చేసినట్టయితే మన డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఏవైతే సీక్రెట్ అవుతాయో ఆ టైంలో వాటికి అందాల్సినటువంటి ఫుడ్ అందకపోయినట్టయితే అది మన లోపల ఉన్నటువంటి టిష్యూస్ని డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఎవరికైతే అసిడిటీ ప్రాబ్లం ఉంటుందో, హెడేక్ ప్రాబ్లం ఉంటుందో, మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఈ టైంకి తినడం అనే ఒక్క చిట్కా మీరు సరిగ్గా ఫాలో అయినట్టయితే మీ ప్రాబ్లమ్ని 50% తగ్గించుకోవచ్చు. ఇది మీకు వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఎప్పుడు బాగా సీక్రెట్ అవుతాయో అప్పుడు మనం బాడీకి ఫుడ్ అందించాలి. అండ్ ఎప్పుడైతే అవి స్లగ్గిష్ అవుతాయో అంటే తగ్గుతాయో అప్పుడు మనం ఫుడ్ తినకుండా ఉండాలి. ఇదే మెయిన్. అందుకని మనము డైజెస్టివ్ ఫైర్ ఎక్కువగా ఉన్న టైం అయినటువంటి మార్నింగ్ 9 to 10 అండ్ ఈవినింగ్ 5 to 6 తినమని చెప్తాము. లేట్ నైట్స్ ఎవరెవరైతే తింటూ ఉంటారో, అంటే మేడం మేము ఇంటికి వచ్చే వరకే 8, 9 అవుతుంది, మేము ఇంటికి వచ్చినాక అందరం కలిసి ఫ్యామిలీ అంతా కలిసి తింటాము, మాకు ఇంటికి వచ్చిన తర్వాతనే కదా మంచిగా ఈ వంట చేసుకోవడానికి అవుతుంది. చాలామంది ఆఫీస్కి వెళ్ళే లేడీస్ ఏం చెప్తారంటే, మేము ఇంటికి వచ్చే వరకే 6, 7 అవుతుంది కదా మేడం, 5, 6 వరకే ఎట్లా తినాలి, అది అవ్వదు, పాసిబులే కాదు, మీరు ఇంకేదైనా చెప్పండి అంటారు. కానీ మీరు ఈ ఒక్కదాన్ని ఫాలో అయినట్టయితే మీరు కనీసం ఒక 70% డిసీజెస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అందరూ కలిసి కూర్చొని తినాలి, లేటుగా అయినా పర్లేదు అన్న ఆలోచనను వదిలేసి హెల్దీగా ఉండడానికి మీరు వెళ్ళేటప్పుడే ఈవినింగ్కి కూడా ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడనే తినేసినట్టయితే ఈవినింగ్ 5 to 6 టైం వరకల్లా మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చినట్టయితే మీరు ఈ బీపీ, షుగరు, థైరాయిడ్, హార్మోన్ ప్రాబ్లమ్స్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ నుండి మీరు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారు, ఎలాంటి మెడికేషన్ లేకుండా. అందుకే ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారు అన్నది 50% ఇంపార్టెంట్ అయితే, మీరు ఎటువంటి టైంలో ఆహారం తీసుకుంటారు అన్నది మిగతా 50% ఇంపార్టెంట్. ఈ రెండు మీరు సక్రమంగా ఫాలో అయినట్టయితే మీరు ఇంతకుముందు అడిగినట్టుగా వెయిట్ పెరగడం కావచ్చు అండ్ రకరకాల అనారోగ్య సమస్యలు కావచ్చు మీకు దరిచేరకుండా ఉంటాయి. ఇదే పర్ఫెక్ట్ డైట్ ప్లాన్. అంటే మీకు నచ్చింది తినండి, కానీ టైంకి తినండి. అండ్ దాంట్లో కూడా క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడతారో దాన్ని చూసుకొని అంతే తినాలి తప్ప ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోకూడదు. ఇవి రెండు మీరు మితాహారం, హితాహారం అంటారు. అంటే మీ ఆకలి ఒకవేళ 4 చపాతీలు తినగలిగే అంత ఆకలి మీకున్నా మీరు 2:30 వరకు తినే ఆపేసేయాలి. అలా మీరు మెయింటైన్ చేస్తూ వచ్చినట్టయితే మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుంటుంది. ఇదే పర్ఫెక్ట్ డైట్ ప్లాన్. అండ్ అన్ని రసాలు తీసుకోండి. చాలామంది ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అసిడిటీ ఉంది, పులుపు తినకూడదు, లేదా మీరు ఎక్కువ కారం, ఉప్పు తినకూడదు, అండ్ మీరు ఎక్కువ స్వీట్ తినకూడదు, ఇలా చెప్తూ ఉంటారు. మీకు షుగర్ ఉంది, స్వీట్ తినకూడదు, ఇలా చెప్తారు. కానీ ఆయుర్వేదంలో షడ్రసోపేత ఆహారం అనేది మనం ఆరోగ్యంగా ఉండడానికి అవసరం. అందుకే అన్ని రసాలను తీసుకోండి, కానీ మితంగా తీసుకోండి. దాంట్లో చేదు ఖచ్చితంగా తినండి. రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా కొంతనన్నా చేదు తినాలి. ఎందుకు దీని గురించి అంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో అందరూ చేదు తినమంటే కూడా కాకరకాయలో మళ్ళీ షుగర్, బెల్లం వేసుకొని తింటారు. మీ నోటికి ఖచ్చితంగా రోజులో కొంతనన్నా మీ చేదు అనేది నాలుకకి తగలాలి. అప్పుడే మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా వర్క్ అవుతుంది. రోజు మీకు తీపి తగలాలా, పులుపు తగలాలి, ఉప్పు, కారము, వగరు అన్ని షడ్రసాలు కూడా మీ నాలుకకి తగిలినప్పుడే మీ డైజెస్ట్ ఎంజైమ్స్ అనేవి బాగా సీక్రెట్ అవుతాయి, డైజెషన్ బాగా జరుగుతుంది, తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకే షడ్రసోపేతమైనటువంటి ఆహారము మీ డైజెస్టివ్ ఫైర్కి అనుకూలంగా, మీ ఆకలికి, జీర్ణశక్తికి అనుకూలంగా మితంగా తీసుకునే అటువంటి ఆహారము, సమయానికి తీసుకునే ఆహారం, ఇదే పర్ఫెక్ట్ డైట్ ప్లాన్.